మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జరుగుతున్న విధంగా లెక్కలున్నాయి. ట్యాక్స్ తో పాటుగా ఇతరత్ర బర్నింగ్ ఆపరేషన్లకు సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అంతా కూడా ఒక సంవత్సరానికి సో ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు సేవ్ చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాం, దయచేసి ఈ వెహికల్ ఆ వెహికల్ కాదు, వెహికల్ బ్రాండ్ మీ ఇష్టం, కానీ ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్ ఏది ఉందో ఆ వెహికల్లకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి పొల్యూషన్ నుంచి రక్షించడానికి ఇదొక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రవాణా శాఖ తరఫున ఇప్పటికే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కానీ ప్రైవేటు వాహనాలకు సంబంధించిన నిబంధనల్లో కొంత సడలింపులు ఉన్నాయి. అది కేంద్రానికి కూడా మళ్ళీ అవసరమైతే లేఖ రాసి ఖచ్చితంగా 15 సంవత్సరాల పైబడ్డ వెహికల్స్ అన్నింటినీ స్క్రాప్ చేసే విధంగా ఒక నిబంధన వస్తే మేము స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చినాం. తొందరగా దానికి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఉంది. అది కూడా ఒక స్క్రాప్ పాలసీ ద్వారా కూడా ఈ యొక్క పొల్యూషన్ సంబంధించి ఏదైతే మనం అప్పుడప్పుడు రోడ్లను చూస్తూ ఉంటాం, బండి వెనక కూడా మనం పోలేనటువంటి కాలుష్యాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మాన్యువల్ ఉంది ఇప్పుడు, అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అనుమతి తీసుకొని క్షేత్రస్థాయిలో మా యొక్క టీమ్స్ 4 రాష్ట్రాల్లో తిరిగినాయి. ఏ విధంగా చేయాలి అనేటువంటిది దానికి సంబంధించి ఒక విధానపర నిర్ణయం మీద అనుమతి తీసుకున్నాం. దానికి సంబంధించి విధానపర నిర్ణయం మీద మా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజు గారు, అదేవిధంగా సురేంద్ర మోహన్ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా ఒక కుటుంబంగా తిరిగి ఒక బెస్ట్ పాలసీ తెచ్చే విధంగా చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ కూడా, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా మాన్యువల్ అనేది లేకుండా ఖచ్చితంగా నియమ నిబంధనలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మేము గతంలో సొంతంగా 28 రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే ఒక 29వ రాష్ట్రంగా తెలంగాణలో లేకుండే, దాన్ని కూడా వాహన సారథిలో జాయిన్ అయి తెలంగాణ కూడా ఒక అప్గ్రేడేషన్ తీసుకొని మొత్తం ఇండియా తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి దీంతో లింక్ అయి టెక్నాలజీతో లింక్ అయిపోవడం వల్ల కొంత వెంటనే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఒక మూవ్మెంట్ దొరికేటువంటి విధంగా ఉంది. దాని తర్వాత పొల్యూషన్ సంబంధించి కూడా ఇప్పుడు మనం దారిలో పట్టి పోతుంటే పొల్యూషన్ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి, వాటన్నిటి వివరాలను తీసుకొని వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి పొల్యూషన్ అనేటువంటి కంపల్సరీ వెరిఫికేషన్ ఒక పార్టీ చేసుకొని అటువంటి వెహికల్స్ సంఖ్య పెంచి వాహనదారులంతా కంపల్సరీ పొల్యూషన్ టెస్ట్ చేసుకునే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అన్నిటికంటే కూడా ఎక్కువ రోడ్ సేఫ్టీ, మేము చాలా సందర్భాలు చెప్పినాం, 1,60,000 మంది చనిపోతా ఉన్నారు దాదాపు దేశంలో. రాష్ట్రంలో యావరేజ్ గా రోజు 20 మంది చనిపోతా ఉన్నారు. రవాణా శాఖ ఒకటే బాధ్యత కాదు, కానీ రవాణా శాఖ ద్వారా రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించే విధంగా మొన్ననే గురువారెడ్డి గారి వారి సంక్షేమం వాళ్ళతోటి వాళ్ళందరూ వచ్చినారు. కొంచెం స్వచ్ఛంద సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపు, వాళ్ళకి సంబంధించి ఒక ట్రైనింగ్ క్లాస్ లేక బిఫోర్ లైసెన్స్ చేద్దామనేటువంటి ఒక సంకల్పం హైదరాబాద్ దగ్గర పరిసరాల్లో ముందు ప్రాక్టికల్ గా ప్రారంభం చేస్తాం. అది కాక రోడ్ సేఫ్టీ స్కూల్ లెవెల్ నుంచే రావాలని మేమందరం కూడా మా యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 37 డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంపల్సరీ ఒక స్కూల్లో యూనిసెఫ్ నిబంధనల ప్రకారంగా ఈ యొక్క చిల్డ్రన్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ చిన్నగా ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. దీనివల్ల ఏంటంటే కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం, రోడ్ సేఫ్టీ ద్వారా అవగాహన కలిగించడం, ప్రమాదాలను నివారించి కొంత ప్రాణరక్షణ చేయడం ఒకటైతే, కొత్తగా మాకు 113 మంది ఏఎంపీలు వచ్చినారు. వాళ్ళందరినీ కూడా మేము ఎవరిని దయచేసి మీరు కూడా భవిష్యత్తులో ఎక్కడైనా రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ రూల్స్ అధిగమించిన వాళ్ళపైన కొంత కఠినంగా వ్యవహరించే సందర్భంలో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే అది స్కూల్ బస్సులో ఫిట్నెస్ కావచ్చు,